పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, బచ్చే మీరు బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోండి, అనగా మునిగిపోండి. మీరు లైట్ యొక్క అభ్యాసాన్ని చాలా పవర్ఫుల్గా చేస్తూ ఉంటే స్వయం మీరు ఈ పంచతత్వాలతో తయారైన శరీరంను కూడా పరమ లైటుగా తయారు చేసుకోవచ్చు. శరీరం పవిత్రమైన పరం లైటుగా అయిపోతుంది. ఈ తత్వాల నుండి న్యారాగా అయిపోతారు. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రపంచం నుండి అతీతంగా అయ్యే అభ్యాసం కూడా పెరిగిపోతుంది. అంతగా మీరు బాపు నుండి శక్తిని తీసుకొని బాప్ సమానంగా అయ్యేటువంటి శక్తికి యోగ్యులుగా అవుతారు. చూడండి పిల్లలు, బాప్ సమానంగా అయ్యే శక్తిని తీసుకునే ప్రాసెస్ కూడా ఇక ముందు ముందు సమాప్తం అవ్వచ్చు. అందుకని మీరు ప్రపంచానికి ప్రభావముక్తులుగా కండి. అతీతంగా అయ్యే అభ్యాసం పైన అటెన్షన్ పెట్టుకోండి, అనగా జీవిస్తూనే మరణించేటువంటి అభ్యాసం. మరజీవ స్టేజిని ఎంతెంతగా మీరు ధారణ చేస్తూ ఉంటారో అప్పుడు ఏది జరిగినా మీరు సాక్షిగా అయ్యే అభ్యాసంలోనే ఉండిపోతారు. అప్పుడు ఒక్క దెబ్బతో పరివర్తన అనేది అయిపోతుంది. చాలా మంది పిల్లలు అంటూ ఉన్నారు, అన్నీ మేమే చెయ్యాలా అని. చూడండి పిల్లలు, మీరు చేస్తున్నారు, మీరు చేసేందుకు శక్తి కూడా బాపై ఇస్తారు. దీనితో పాటు బుద్ధి అనే పాత్రను పవిత్రంగా పరం లైట్గా కూడా తయారు చేసుకునే యుక్తిని కూడా బాప చెప్తున్నారు. మరియు మీరు పరమాత్మ బాపు నుండి శక్తిని తీసుకొని బుద్ధి అనే పాత్రను సాఫ్గా పరం లైట్గా చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడైతే పిల్లలు చక్కటి మంచి అటెన్షన్ పెట్టుకోండి. దీనితో మీరు చేసేటువంటి పరివర్తన కార్యం ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా తొందరగా కావాలి అంటే ఇంకొంచెం అటెన్షన్ పెట్టుకోండి. అప్పుడు ఒక్క దెబ్బతో పరివర్తన అనేది అయిపోతుంది. లైట్ యొక్క అభ్యాసం అనగా స్వయం నేను ఆత్మ, పాయింట్ ఆఫ్ లైట్, జ్యోతి బిందువుని, పరంజ్యోతి పరమేశ్వరుడు యొక్క అంశని, లైట్ స్వరూపాన్ని అనుకోవాలి. మరలా ఈ కళ్ళతోటి ఏదైతే చూస్తూ ఉన్నారో వాటిని పరమ లైట్ స్వరూపంగా ప్రేమగా చూడండి. అనగా ప్రతి ఒక్కరిని, ప్రతి వస్తువును దాని యొక్క ఒరిజినల్ రూపమును, లైట్ స్వరూపమును చూడండి. అప్పుడు ఎక్కడ చూసినా ఎవరిలోనైనా పరం లైట్, పరం శాంతి, లైట్ స్వరూపం, ఒరిజినల్ రూపం
తయారవుతూ ఉంటుంది. ఇదే అనుభవం అవుతూ ఉంటుంది. అందరికీ అనుభవం కూడా చేయించగలుగుతారు. ఎక్కడ చూసినా పరం లైట్, పరం శాంతి, పరమతత్వం. పరం లైట్, పరం శాంతి, పరమతత్వం. అచ్చా, పరం శాంతి. నమస్తే. పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, బచ్చే మీరు బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోండి, అనగా మునిగిపోండి. మీరు లైట్ యొక్క అభ్యాసాన్ని చాలా పవర్ఫుల్గా చేస్తూ ఉంటే స్వయం మీరు ఈ పంచతత్వాలతో తయారైన శరీరంను కూడా పరమ లైటుగా తయారు చేసుకోవచ్చు. శరీరం పవిత్రమైన పరం లైట్గా అయిపోతుంది. ఈ తత్వాల నుండి న్యారాగా అయిపోతారు. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రపంచం నుండి అతీతంగా అయ్యే